జేఎన్టీహెచ్ 22 బీటెక్ ట్రిపుల్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ R22 వాళ్ళది. అయితే ఇందులో టిప్స్ ముందు ఆల్ ఇన్ వన్లో చెప్పే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి క్వశ్చన్స్ ఏ కీవర్డ్స్తో ఉంటాయో అవి షార్ట్స్ ఎస్ఎస్. ఆ తర్వాత ఓవరాల్గా చదువుకునే వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ప్లేలిస్ట్లో ఉన్నాయని చూసుకోండి. ఇక అన్నిటికీ వచ్చేస్తాయి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. ముందుగా చూసుకుంటే ఆల్ ఇన్ వన్ చదివే వాళ్ళు కీవర్డ్స్ ఎలా ఉంటాయి ఈ సబ్జెక్ట్కి. షార్ట్లో చూస్తే 5 కీవర్డ్స్ ఉన్నాయండి. ఫస్ట్ కీవర్డ్ వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ ఏదైనా ఉంటే చూడండి. ఆ తర్వాత సెకండ్ది ఇంపార్టెంటే ఇంప్లిమెంట్. ఏంటంటే బైనరీ లాజిక్ ఎలాంటివి ఉంటాయి కదా, ఇంప్లిమెంట్ అవి. ఓకేనా. రైట్ అంటేనే ఎక్స్ప్రెషన్ ఎలాంటివి. ఇక థర్డ్ది వచ్చేసరికి సింప్లిఫై. ఫోర్త్ది వచ్చేసరికి ఇంపార్టెంట్ అండి లిస్ట్. ఫిఫ్త్ది వచ్చేసరికి వెరీ 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 ఇంపార్టెంట్ వాట్. ఈ 5 కీవర్డ్లు కనుక మీరు షార్ట్స్లో ప్రిపేర్ అయినట్టు ఆల్ ఇన్ వన్లో మీకు వీటి మీద వచ్చేదానికి ఉంటుంది, ప్రాబ్లమ్స్ పరంగా వేటి పరంగా. ఇక ఎస్ఎస్ చూస్తే ఫస్ట్ది ఇంపార్టెంట్ అండి ఫైండ్. ఓకేనా. ఏంటంటే బీసీడీ నెంబర్ ఇలాంటివి ఉంటాయి కదా అది. సెకండ్ది వచ్చేసరికి ఏంటంటే కన్వర్ట్. సో బీసీడీ నుంచి హెక్సాడెసిమల్ ఇలా కన్వర్షన్ ఉంటుంది కదా అది. థర్డ్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్. దీని మీద ఎక్కువ శాతం ఇస్తారండి ఈ సబ్జెక్ట్లో. ఇక ఫోర్త్ది వచ్చేసరికి ఇంపార్టెంటే ఇంప్లిమెంట్. ఫిఫ్త్ది సింప్లిఫై. సిక్స్త్ది వెరీ ఇంపార్టెంట్ డిజైన్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ డిజైన్ చేయమని అడుగుతాడు అలా. సెవెంత్ది షో దట్ ప్రూఫ్స్, అది దాని మీద ఇస్తాడు. ఎయిత్ది వచ్చేసరికి వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా. నైన్త్ది డిస్కస్. 10th డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్. ఏదైనా డయాగ్రామ్ గేమ్ అని చెప్పేసి అసలు లాజిక్ సర్క్యూట్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. ఇవి ఆల్ ఇన్ వన్ చదువుకున్నాడు. ఎస్ఏ ఇక ఓవరాల్ చదువుకునే ఇంపార్టెంట్ అవి యూనిట్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్స్ అండ్ లాజిక్ ఫ్యామిలీస్లో ఈ అండ్ ఆరు నాటు నాండ్ నారు గేట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఖచ్చితంగా అయితే ట్రూత్ టేబుల్ రియలైజ్ చేయమని చెప్పేసి అడుగుతాడండి ఖచ్చితంగా అది. ఆ తర్వాత కన్వర్షన్ పరంగా చూసుకుంటే సైన్డ్ బైనరీ మీద ఖచ్చితంగా ఇస్తాడండి. ఇక అది హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయమంటాం అది. ఓకేనా. 1s and 2s కాంప్లిమెంట్ వీటిలోనే వస్తాయి కాబట్టి సో ఇంపార్టెంట్. ఇక యూనిట్ 2 చూసుకుంటే కాంబినేషనల్ సర్క్యూట్స్. ఈ కాంబినేషనల్ సర్క్యూట్లో మినిమైజేషన్ ఆఫ్ లాజిక్ ఫంక్షన్స్ ఒకటి, కే మ్యాప్ రిప్రజెంటేషన్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత మల్టీప్లెక్సర్ సర్క్యూటు, డిమల్టీప్లెక్సర్ సర్క్యూటు వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక యూనిట్ 3 వచ్చేసరికి కాంబినేషన్ సర్క్యూట్స్ 2లో చూసుకుంటే యాడర్ సపరేటర్ సర్క్యూట్స్ ఇంపార్టెంట్ అండి. ఇక డికోడర్స్ కూడా ఎన్కోడర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. రియలైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ రియలైజేషన్ అనేది ట్రూత్ టేబుల్ రియలైజేషన్ ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే సీక్వెన్షియల్ సర్క్యూట్. ఇందులో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ వెరీ ఇంపార్టెంట్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ వెరీ ఇంపార్టెంట్, రియలైజ్ చేయమని చెప్తాడండి. తర్వాత కన్వర్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకటి, ఆ తర్వాత సింక్రోనస్ కౌంటర్స్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. ఇక యూనిట్ 5 చూసుకుంటే ఇక సెమీ కండక్టర్ మెమరీస్ అండ్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెమరీస్ ఇంపార్టెంట్ అండి. పిఎల్ఏ మీద ఖచ్చితంగా ఇస్తాడండి. ఇక ఈ ఎఫ్జిపిఏ డయాగ్రామ్స్ ఏముంటాయో వాటి మీద ఖచ్చితంగా అయితే ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇందులో వచ్చేసరికి ప్రాబ్లం లాంటిది రియలైజేషన్ ఖచ్చితంగా అయితే ఇస్తాడు. ఓకేనా. సో థియరీ పరంగా ఇవ్వాలనుకుంటే టైప్స్ ఆఫ్ రామ్ మీద ఇస్తాడనమాట. ఓవరాల్గా ఇది.